ప్రభుత్వ డిగ్రీ ఉమెన్స్ కళాశాల హాస్టల్ను సందర్శించిన జిగ్గారెడ్డి నిర్మలా జిగ్గారెడ్డి. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణం 1000 మంది విద్యార్థులకు సరిపడా హాస్టల్ భవన నిర్మాణం, అదేవిధంగా క్లాస్ రూమ్స్, స్టాఫ్ రూమ్స్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆడిటోరియం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. అదేవిధంగా హాస్టల్లోని ఒక్కొక్క గదిలో 12 మంది అమ్మాయిలు ఉండేలా విశాలంగా నిర్మించాలని సూచించారు. ఒకేసారి 1000 మంది కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్ను డిజైన్ చేయాలని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీలోపు ఎస్టిమేషన్లు, డిజైన్లు సిద్ధం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, వివేక్ల దృష్టికి తీసుకెళ్తారని జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పుడు నేను లేను, ఎమ్మెల్యేగా లేను, కానీ నాకు కాంగ్రెస్ గవర్నమెంట్, నాకు వెసులుబాటు. దీన్ని కూడా ఎవడోడు ఎల్లిగాడు, మల్లిగాడు, పిల్లిగాడు అంటూనే ఉంటాడు. అదే నేను ఎమ్మెల్యే లేడు, ఎందుకు పోయిన రాజకీయాలు, వాడు ఓడు, ఇంకోటి ఓడు నన్ను కొట్టాడు. ఈ పంచమ నాకు రాజకీయాలు పెద్ద ఇది ఉంటుంది. అయినా ఈరోజు నేను నా సంగారెడ్డి వాస్తవంగా రూలింగ్ పార్టీలో నాకు ఒక బాధ్యత ఉంది. సరే, నా భార్య ఒక టీజేఐసీ చైర్మన్ కూడా ఉంది. సరే, నేను ఏదన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆయన వింటాడు, మా మినిస్టర్ చెప్పి వింటాడు, అధికారులకు చెప్పి నేను రాష్ట్రంలోని అధికారులకు చెప్పి ఫండ్స్ ఎట్లా ఏంటి అనేది ఇదంతా ఉంటుంది. నా వాస్తవాన్ని కూడా ఈరోజు ఎవరిని కూడా అఫీషియల్స్ ఇవ్వలేదు. నేను ఓన్లీ ఒక వ్యక్తిగా, నేను ఒక నాయకుడిగా ఈరోజు మీ దగ్గరికి వచ్చిన. నేను రావడము, ఇట్లా రావడం నాది తప్పు కాదు, ఇట్లా మీరు చెప్పడం మీది తప్పు. ఒక ఇన్స్టిట్యూషన్ కాపాడే బాధ్యతలో మీరు నాకు చెప్తున్నారు. మీకు ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పేపర్ రోడ్ ఎవడో ఉంటాడు, నచ్చినోడు పంచమాలోడు ఉంటాడు, వాడు ఏదో గొప్పతాడు, వాళ్ళకి ఇస్తాడు, ఏదో చేసేస్తాడు. ఇట్లా సమాజంలో వాడు ఉంటాడు, చెడగొట్టేటాడు. ఏం చేస్తాం మనం? ఏం చేయలేమని. చెరువుల చేపలన్నీ తినేటువంటి ఒక చేప మనం తినం, అంతేనా రాజు? చెరువులు అన్ని చేపలు తింటాం, ఒక్క చేప తినం. దాని పుట్టుకట్లు వచ్చింది. అట్లా కూడా భూమి మీద కూడా చేపల తత్వాలు ఎట్లుంటే, భూమి మీద మానవుల తత్వాలు కూడా అట్లుంటాయి. ఓకే, ఈ ఊరోనిగా నాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్గా ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఛాలెంజ్గా సీరియస్గా తీసుకొని దీన్ని ప్రక్రియ మొదలు పెడుతున్నాను. నాకు ఇంకా 2.5 సంవత్సరాలు, ఎలక్షన్ 6 నెలలు వదిలేస్తే 2.5 సంవత్సరాలు ఉంటుంది. నేను 100% దీన్ని ఎట్లా సక్సెస్ చేయడానికి నా ప్లానింగ్ అంతా చేస్తా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సీఎం రేవంత్ రెడ్డికి, మా మినిస్టర్కి, మా వివేక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కూడా చెప్తా. సీఎం గారి దగ్గర కూర్చుంటా. ఆయన కొంత ఫండ్స్, కొంత సిఎస్ఆర్ ఫండ్సా, కొంత ఏదో టీజీఎస్ ఫండ్స్ కొంత మొబిలైజేషన్ చేసి, అంటే వాస్తవానికి కూడా ఈ ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ ఇది డెవలప్ అయితే మీకు నిజంగా ఈరోజు మనం చాలా విషయాలు మీరు చెప్పారు, నాకు అవగాహన కూడా నేను కూడా డిస్కస్ చేసి అన్నీ చెప్పిన. ఇది కానీ చేయగలిగితే ఒక 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడికి అకామిడేషన్ రాగలిగితే అదొక. అంటే ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి అనేది ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు సపరేటు ఒక మహిళా డిగ్రీ కాలేజ్ అనేది ఇంపార్టెన్స్ తల్లిదండ్రులు చూపిస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చూస్తారు? సపరేట్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది సంగారెడ్డి అనేది ప్రయారిటీ. ఎక్కడైతే రాష్ట్రంలో మహిళా డిగ్రీ కాలేజీలు సపరేట్ ఉంటాయో దాని మీద తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపుతుంది. ఇంక్లూడింగ్ నేను కూడా అంతే, నేనైనా మీరైనా ఎవరైనా ఎన్ని పేరు. కాబట్టి అందుకే మీరు కొంత ఏదవుతుందో ఏది కాదో, ఇవి అయితేయో కావో కొంత అనుమానంలో మీరు కొన్ని తక్కువ చెప్పుకుంటూ పోయారు. నేను అన్ని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని దానికో వెయ్యి దీనికో వెయ్యి అనే ప్లానింగ్ చేసిన. అది ₹1,00,00,000 అయితే నాకు కూడా తెలుసు. అది 20 అవుతుందా, 30 కోట్ల, 40 కోట్ల, ఎంతనే కానీ కొంత సీఎం కాంట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డి గారికి, కొంత సిఎస్ఆర్ అది ఇది కలిపి కొంత ప్లాన్ చేస్తాను. నేను మళ్ళీ అవన్నీ ఎస్టిమేషన్లు, డిజైన్లు అయిపోయాక మీ ఇద్దరు చలపతి అండ్ రఘు మీరు ఫోన్లోనే మాట్లాడతారు. ఇక మళ్ళీ నేను విజిట్కి రాని కానీ వాళ్ళ ఫోన్ల ద్వారా అంతా అయిపోయాక మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము. హాస్టల్ సంబంధించి, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన అకామిడేషన్ 2 హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సంబంధించి, అంటే న్యూ బిల్డింగే వస్తుంది. ఇది న్యూ బిల్డింగ్ వస్తుంది. అది ఉన్న డిజైన్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేసుకుంటూ మీ దగ్గర స్థలం ఉంది కాబట్టి ఇంకో అదనంగా బిల్డింగ్ పెట్టానా దాంట్లో ప్లాన్ చేస్తారు. విన్నారా మీ ఇద్దరు? ఓకే, చేస్తారు. మీరు అన్నైన తర్వాత మీ ఇద్దరు డ్యూటీ ఏంటంటే అంత అయిపోయినాక టోటల్ సబ్మిషన్ స్టేజ్కి ఇద్దరు ప్రిన్సిపాల్ గారు వారు
వాళ్ళ ఫోన్లో ఒకసారి మాట్లాడించి సార్ మేము మాదంతా అయిపోయింది, క్లియర్ ఉన్నాము, మీరు ప్రొసీడ్ కండి, మా శాంక్షన్ అనే దాని మీద మీరు చెప్పిన రోజు నేను ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఇచ్చాను. ఇది నా లైన్, ఓకేనా? ఇది నా లైన్. హాస్టల్ అకామిడేషను, అదనంగా గదులు ఇప్పుడు కంప్లీట్ కావడానికి ఫండ్స్, మీకు కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగా సంబంధించిన రూమ్స్ ఏంటి డిమాండ్ ఎంత కావాలని మీకు ఏమన్నా అప్రాక్సిమేట్ అన్నీ మాకు కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి. సో కంప్యూటర్స్ లేదు, ఫైర్ యాక్సిడెంట్ అయింది, అన్ని కంప్యూటర్స్ కాలిపోయాయి. డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారు దీన్ని? ఇది ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు? డిపార్ట్మెంట్ మీ దగ్గర కాదు, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. చలపతి రఘు ఉన్నాడా? ఈడెవరు వద్దు, ఈడెవరిని అధికారులు పిలవ, ఓకే? ఎవరు అఫీషియల్స్ పిలవకండి, ఎవరిని అవసరం లేదు. ఇది నా విజిట్, కొంత ఐడియా తీసుకొని నేను చలపతి ఇప్పుడు వాటి ఎదురుగా అట్రా అన్నాను. ఇప్పుడు హాస్టల్ డిగ్రీ మహిళా ఖాళీకి సంబంధించిన హాస్టల్ ఇప్పుడు జరిగిన వర్క్కి రాసుకోండి, ఇద్దరు రాసుకుంటారు. ఇప్పుడు జరిగిన వర్క్కి హాస్టల్ బిల్డింగ్ ఇప్పుడు జరిగిన వర్క్ పెండింగ్ వర్క్ బ్యాలెన్స్ వర్క్ చేయడానికి ఎంత ఫండ్స్ కావాలి? నెంబర్ 1. అందులోనే అదనంగా ఇంకా రూమ్స్ ఎన్ని కావాలి? వాళ్ళు 100 అదనంగా 100 అడుగుతున్నారు కదా, కెపాసిటీ ఇంకా అదనంగా అడుగుతున్నారు కదా, మీరు ఇంకొక అదనంగా 150 పెట్టండి, 250 పెట్టండి. అదనంగా 200 మీరు అటే రండి ఓకే, మీరు అటే ఉండండి, మీరు అటే ఆ సార్ అనుకుంటుండే, నేను అడిగినప్పుడు మీరు జవాబు చెప్పండి. అదనంగా 200 వాళ్ళు 100 అడుగుతున్నారు స్టూడెంట్స్ కెపాసిటీ హాస్టల్లో, అదనంగా ఇంకొక 150 అంటే 300 మందికి పెట్టు, ఓకే? అదనంగా 300లకు సంబంధించిన క్లాస్ రూమ్స్, అందులో టోటల్గా ఏమి ఉండాలో అవన్నీ రిక్వైర్మెంట్ టోటల్ పెట్టారు. అట్లాగే రూమ్స్ కూడా ఇప్పుడు ఎట్లా రూమ్స్ తీసుకున్నారో నాకు ఐడియా లేదు, కానీ రూమ్స్ కూడా ఏదో మనం ఇట్లా కంజెస్ట్ ఇరికి లేకుండా ఒక రూమ్కి 10 మంది అంటే 10 మంది ఇట్లా 50, 30 మంది తీసుకోవద్దు. ఇప్పుడు ఎట్లా తీసుకోరో మనకు ఐడియా లేదు. కొంత ఒక 15 మంది స్టూడెంట్సా, 20 మంది, ఎంతమంది? ఇప్పుడు ఒక రూమ్లో 12 మందికి తగ్గ కెపాసిటీ. ఇప్పుడు ఉన్నది 6గురికి అంట, ఇరికిచ్చిర్రిందా? ఇప్పుడు ఉన్న డిజైన్ ప్రకారం ఫాలో కాకండి. అదనంగా మినిమం కొంత వాళ్ళు కూర్చొని పడుకోవడం కానీ అట్లా కూర్చొని కొంత క్యారమ్ బోర్డ్ ఆడుకునే స్పేస్ ఉండాలి వాళ్ళకి మినిమం. ఆ స్పేస్ కొంత ఎక్కువ తీసుకునేటట్టు రూమ్స్ని డిజైన్ చేయమని చెప్పండి, సరేనా? ఇప్పుడు కొత్త దాంట్లో అదే మొత్తం అట్లే తీసుకోమనండి. అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఒక రూమ్లో 12 మంది ఉంటారు, కానీ 6 మంది కెపాసిటీ. మళ్ళీ ఆ 6 మంది ఇంకో దానిలో పెట్టాలి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయమండి. ఇప్పుడున్న రూమ్లలో 6 మందే ఉంటారు, ఈ 12 మంది అడ్జస్ట్మెంట్ అయ్యేది అడ్జస్ట్మెంట్ ఉండొద్దు. ఇంట్లో 6 మంది ఉన్నది, 6 మంది రూమ్స్ ఏం చేయలేము ఇప్పుడు, అది అట్లే వస్తూ అలా అదనంగా 6 మంది ఏదైతే అనుకున్నారో 6 మంది సపరేట్ రూమ్స్ కూడా అందరూ తీసుకోమని చెప్పండి. అట్లనే డైనింగ్ చూడండి ఒకసారి, ఎట్ ఏ టైం అందరు ఒకటేసారి డైనింగ్ హాల్లో కూర్చునే ఇప్పుడు ఉందా లేదా చూడండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నది 500 మందికా మీ ఇప్పుడు హాస్టల్? ఎంతమందికి?
హాస్టల్లో మొత్తం ఎంతమంది ఇప్పుడు 90కే ఉంది. మీకు ఎంతమంది కావాలి చెప్పండి హాస్టల్ మొత్తం? 90 మంది 300 అడ్జస్ట్మెంట్ కాదు, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి. 300 కట్టినాక ఇంకా 200 వస్తే ఏం చెప్తారు మళ్ళీ? ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. మీకు హాస్టల్ ఓకే 500 ప్రాక్టికల్గా పోయినప్పుడు సార్ 500 మీరు 300 కెపాసిటీ అని మీరు అంటున్నారు కదా, 300 ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంకో 200 వరకు ఏం చేస్తారు అప్పుడు? అందుకే 500 ఇవ్వండి. అర్థమైందా మీకు? ఓవరాల్గా ఇప్పుడు మీ స్ట్రెంత్ ఎంత? 519 590. ఇప్పుడు ఈరోజు ప్రెజెంట్ ఓకే, అదనంగా పెరిగితే మనం ఇప్పుడు ఎంత అనుకున్నాం? ఫ్యూచర్లో 1000 మంది స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. మేము అది అర్థమైందా? 1000 మందికి స్టూడెంట్స్ హాస్టల్ 1000 మంది అదే మహిళా డిగ్రీ కాలేజీలో 1000 మందికి అకామిడేషన్, హాస్టల్ అకామిడేషన్ 1000 మందికి దగ్గర మీరు ఎస్టిమేషన్ తయారు చేయాలి. 1000 మంది ఆడపిల్లలు సంగారెడ్డి ఉమెన్స్ డిగ్రీలో 1000 మంది ఆడపిల్లలకు హాస్టల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళందరికీ ఉండడానికి ఎస్టిమేషన్ డిజైన్ చేయండి. ఓకే, ఇదొక లైన్. నంబర్ 2 ఇందిరాగాంధీ గారే సంఘటన ఏం చెప్పాలా? చెప్పండి సార్. ఇది దాదాపు 40 సంవత్సరాల క్రితము కో ఎడ్యుకేషన్ ఉండే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ ఉండే. కొన్ని సందర్భాల్లో ఒక స్టూడెంట్, ఒక ఆడపిల్ల స్టూడెంట్కి ఏం జరిగిందంటే ఏమంటారు అది ఇప్పుడు అంటారు కదా, ఏం రవి ఏమంటారు? చీట్ అది చేస్తారు, మరేస్తారు, ఏమంటారు అని ఇంగ్లీష్లో ఏమంటారు? ర్యాగింగ్. ఈ ర్యాగింగ్ చేసారు. ఆ పేరు నాగలక్ష్మి, ఆమె పేరు నాగలక్ష్మి. 40 years బ్యాక్ నాగలక్ష్మి ర్యాగింగ్ చేసారు. అయినా ఆమె మొగలతో పోరాడుతూనే ఉన్నది. పోరాటంలో ఆమె విసిగిపోయి ఆమె సూసైడ్ చేసుకున్నారు. ఆ సూసైడ్లో పరిణామమే ఆడపిల్లల జూనియర్ కాలేజ్, ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ వచ్చింది. నాగలక్ష్మి దీనికి కారకురాలు. ఆమె సూసైడ్ ఈ కాలేజీ ఏర్పడడానికి. నాగలక్ష్మి అంతేనా? నాగలక్ష్మి మొగలతో పోరాడి తట్టుకోలేక సూసైడ్ చేస్తారు. కానీ మొగలు చెడ్డోళ్ళు కాదు, కొందరు అందరు మొగలు అట్లా ఎందుకుంటారు? 3-4 ఏళ్లలో 10 మంది ఉంటారు కదా, ఓ 10 మంది మొగోళ్ళు కొందరు వెళ్తారు, బేకారుగా వెళ్తారు. ఇప్పుడు కూడా వస్తారు. ఆ 10 మంది మొగోళ్ళు ఏమయ్యా టీవీలలో మన మొగోళ్ళంతా నా మీద బాగా పెంచుకుంటారు. కానీ ఒక 10 మంది మగవాళ్ళు చేసిన బలిదానంలో, ఆమె బలిదానంలో ఈ కాలేజీ అని ఏర్పడింది. అప్పుడు మన భార్య మిస్సెస్ కూడా వీళ్ళంతా ఒకటే క్లాస్మేట్. ఇది ఈ యొక్క కాలేజీకి రావడానికి ప్రధానమైన కారణాలు. 10 మంది మొగలు. మీరు మొత్తం మొగళ్ళని రాయగలరు. 10 మందే. ఆ 10 మంది పేర్లు వద్దు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఫీల్ అవుతారు చెప్తే. ఆ 10 మంది మొగల పిల్లలు నాకు తెలుసు, కానీ చెప్పా ఎందుకంటే వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకున్నారు, వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు కదా. తర్వాత వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. తర్వాత ఆ 10 మంది మొగళ్ళు కూడా ఫీల్ అయిపోయి, పెద్ద ఇన్సిడెంట్ కదా, ఫీల్ అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా వాళ్ళని కొట్టే ఏజ్ కాదు కదా వాళ్ళని అన్నది, ఏంద్రా ఇట్లా చేసేది ఏమరా చెడ్డ పేరు వాళ్ళకి కేసులేని వాళ్ళని జైల్లో పెట్టారు. దాని తర్వాత వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇక అనుకుంటే మానసికంగా వాళ్ళు అన్నీ ఆ పిల్ల చచ్చిపోయిన తర్వాత మానసికంగా ఇబ్బంది పడి తాగుడికి అలవాటు కాలక్రమంలో కలిసిపోయారు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు కూడా చనిపోయారు. అరుణ్ ఉన్నా నేను ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడింగ్ రాసుకోండి. ఇది కూడా ల్యాబ్స్ విత్ ఎక్విప్మెంట్స్, లైబ్రరీ విత్ అదేమంటారు లైబ్రరీ బుక్స్, ప్రతి అంటే విత్ ఫర్నిచర్తో సహా. మేడం మీరు ఒక పని చేయండి, నేను ఇప్పించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీ రిక్వైర్మెంట్ ఏంది ఒక వైట్ పేపర్ రాయండి. హాస్టల్ గురించి కానీ
ఇటు మీ కాలేజీ సంబంధించిన ఇక్కడ ఈ డిస్కషన్లో మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ ఒక పేపర్ మీద రాసి మా రఘు చలపతి ఇద్దరు ఫోన్ నెంబర్ రాసుకోండి, కమ్యూనికేషన్ వాళ్ళ దానికి మీరు వాట్సాప్లో పెట్టండి. ఈవినింగ్ కంటే మేము మీకు పెట్టాం. ఈవెన్ రేపైనా ఇల్లుండైనా 2-3 డేస్ టైం తీసుకోండి. మేము మళ్ళీ ఏదో మర్చిపోయినాము అనే పరిస్థితి లేకుండా చేసుకోండి. అచ్చా, నేను ప్రశ్న, మీకు ఈ డిగ్రీ కాలేజ్ BA, BCom, BSc అండ్ ఉర్దూ కలుపుకొని మీకు ఐదో ప్రశ్న, ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు స్టూడెంట్స్ చెప్పండి. నారాయణ ఖేడ్ పేరు చెప్పండి. నారాయణ ఖేడ్, వికారాబాదు, జైరాబాదు, కలిహేరు, కంటి, సదాశివపేట, వికారాబాదు, మెదక్, కంకోల్, జోగిపేట్, దామోదర్ సాబ్ కాన్స్టిట్యున్సీ జోగిపేట్. పేర్లు చెప్పండి. తాండూర్, వికారాబాద్, పుల్కల్, జిన్నారం, అల్లాదూర్, కామారెడ్డి, హుస్నాబాద్. పేరు చెప్పండి. హుస్నాబాద్, బెజ్జంకి నుంచి వస్తున్నారు, నిజామాబాద్ నుంచి వస్తున్నారు, సిద్దిపేట నుంచి వస్తున్నారు. అంటే ఓవరాల్గా తెలంగాణలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అంటే ఓవరాల్గా పార్ట్ ఆఫ్ ఒక 60% తెలంగాణలో ఉన్న పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఒక 60% జిల్లాలలో ఇక్కడికి వస్తున్నారు. అదే కదా. ఉర్దూ ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు స్టూడెంట్స్? 60 మెంబర్స్ సార్. 60 మెంబర్స్ 3 సంవత్సరాలు 180. టోటల్గా ఉర్దూ ఆడపిల్లలు చదివే వాళ్ళు అంటే అది BA, BCom, BSc, BA ఒకటి. ఈ సంవత్సరం మేము ప్రపోజల్ పెట్టాం సార్ BCom. మరి BScలో ఉండరా ఉర్దూ ఆడపిల్లలు? అంటే ఒక్కొక్క సంవత్సరం మాకు అదే ప్రపోజల్ పెట్టాం. లేదా వాళ్ళు చదవాలంటే ఇళ్ళకి రావాల్సింది కదా. ఇది ఇంగ్లీషా, BSc, తెలుగా? ఇంగ్లీషే కదా. ఓకే, ముస్లిం అమ్మాయిలు అందులో ఉంటారు. ఓకే, ఉర్దూ మీడియం BA ఒకటే ఉంది సార్. BComకి రాసాం. అది అందులో వాళ్ళు చదువుకుంటారు కానీ ఇబ్బంది, లాంగ్వేజ్ అలా ఇబ్బంది. ఓకే, అది అంటే మొత్తం మీద తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 మీరు జరగండి జర మనం జరగండి. మీరు టీచర్లు గారు, సార్లు గారు, నేను ఇప్పుడు ఈ విజిట్లో మీరు ఇచ్చిన సమాచారం, నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన బట్టి నేను ఒక 15-20 రోజుల చలపతి ఇది నెక్స్ట్ మంత్ 10వ తారీఖు లోపల నాకు నిర్మలకు చెప్పి మీరు వీళ్ళ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే లెటర్లు తీసుకొని నిర్మల లెటర్ ద్వారా వాళ్ళకు ఒక లెటర్ పెట్టేసాడు కన్సల్ట్ అధికారులు. అక్టోబర్ 10వ తారీఖు లోపల వాళ్ళ ఎస్టిమేషన్ విత్ డిజైన్ ఖచ్చితంగా వచ్చే నెల రావాలి. అది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి ఆయన దృష్టికి తీసుకుపోదాం. నంబర్ 1 ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఆయన దృష్టికి తీసుకుపోతే మా కన్సల్ట్ మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్తుంది. ఈ ఇద్దరికి చెప్పిన తర్వాత దీంట్లో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము, లేకపోతే TGIAC డిపార్ట్మెంట్ ద్వారా ఎంత తీసుకోగలుగుతాము, సీఎం నోటీసులో పెట్టి లేదా కొంత CSR ఫండ్స్ మీతో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము, ఆ వచ్చిన ఎస్టిమేషన్ పరంగా కొంత సీరియస్గానే మేము కొంత ఈ అక్టోబర్ 10వ తారీఖు తర్వాత అధికారుల ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని అక్కడి నుంచి శాంక్షన్లు ముందు తొందరగా తీసుకొస్తే మొదటి ఘట్టం అయిపోతుంది. ఒకసారి శాంక్షన్లు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ టెండర్లు అవన్నీ జరుగుతుంటే ఓవరాల్గా అటో ఇటో ఒక డెడ్లైన్ పెట్టుకొని మేము పనిచేస్తాము. తప్పకుండా నేను దీని మీద జనరల్గా ఏముంటుందంటే ఇప్పుడు నేను నా భార్య వచ్చే నిర్మల్ చదివిందా రైట్. ఇప్పుడు రావాలి కానీ ఆమెకి ఏదో ప్రోగ్రామ్ ఉండి మిస్ అయింది. ఓకే, నిర్మల కూడా ఇక్కడే చదివింది. నేను ఇంటర్మీడియట్గా చదివేటప్పుడు ఈ కాలేజీలన్నీ తిరిగేటోళ్ళు. నేను ఆర్గనైజేషన్ పరంగా తిరిగేటోళ్ళు. కొద్దిగా ఏమున్నాయి ఏంది స్టూడెంట్ లీడర్గా తిరిగేటోళ్ళు. నేను ఇవన్నీ అంతా తెలిసినాయి.
అసలు ఇది ఎట్లా ఏర్పడదు తెలుసా? గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ 1000 మంది ఎట్ ఏ టైం భోజనం చేసేటట్టు, డైనింగ్ కూడా, కిచెన్ కూడా దాని తగ్గ షెడ్ వాళ్ళకు ఏర్పాటు ఉండాలి. 1000 మందికి భోజనం వండే ఒక ప్రక్రియ కానీ, అందులో ఉండే వార్డెన్స్ కానీ, అందులో ఉండే కిచెన్ కుక్కర్స్ కానీ సేమ్ దాని తగ్గట్టే ఉండాలి. ఎట్ ఏ టైం భోజనం చేసుకునే విధానమే పెట్టండి, ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి. ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి. దీని ఎస్టిమేషన్ డిజైన్ కన్సల్ట్ డిపార్ట్మెంట్లోకి చెప్పి వాళ్ళకు 15 రోజులు డెడ్ లైన్ పెట్టండి. వాళ్ళకు ఎప్పుడంటే అక్టోబర్ 10వ తారీఖు వరకు ఎస్టిమేషన్ విత్ డిజైన్ తోటి నిర్మల దగ్గర కూర్చోండి, రివ్యూ చేయండి. నిర్మల మీరు రివ్యూ చేయండి, అధికారులతోటి మీరు రివ్యూ చేయండి. సంతు ఉంటాడు, సీటు ఉంటాడు, కానీ అఫీషియల్గా చూడండి మీరు. ఓకే, అట్లాగే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మళ్ళీ ఇది అన్ని పాత బిల్డింగ్లే కదా, రైట్. కొత్త బిల్డింగ్ 1000 మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది, ల్యాబ్స్ ఎన్ని, స్టాఫ్ ఎంత, లైబ్రరీ ఏంటిది, ప్రతిదీ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవన్నీ కూడా రైడ్ చేయండి. ప్రాక్టికల్ రూమ్స్ కూడా అన్నీ కూడా, ఇది కూడా ఒక 1000 మంది స్టూడెంట్స్ దగ్గర బిల్డింగ్ని విత్ ఆడిటోరియం, ఒక ఆడిటోరియం కూడా 1000 మందికి ఆడిటోరియం కూడా ప్లాన్ చేయండి. చెప్పండి, మీరు చెప్పండి. అంటే జనరల్ కొత్తది నేను శాంక్షన్ తెచ్చినప్పుడు పాత కూలగొట్టుకుంటూ చేస్తాను. ఏదైతే ఉపయోగం లేని ఉంటాయో అవన్నీ కూలగొట్టే చేస్తాను, చేస్తాను. ఇంకొక రిక్వెస్ట్, నాకు హాఫ్ కన్స్ట్రక్టెడ్ ఇండోర్ స్టేడియం సగం కన్స్ట్రక్ట్ అయ్యి ఆగిపోయి ఉంది. ఎవరు కడుతున్నారు? అది గతంలోనే 3-4 సంవత్సరాల క్రితం జరిగింది. అనిత మేడం ఇప్పుడు ఎంతకాలం ఎవరు చూసేది? అది సరే చెప్తాను, నేను చెప్తా. శ్రీనివాస్ వచ్చిందా? రాలే, నువ్వు చెప్పలేవు? చెప్తారు మ్యాన్లో లేడు, బయలుదేరు నేనా అడుగు టైం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.